అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఆగస్టు 6. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటెను ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. 96వ కీర్తన 4 నుండి 6 వచనములు. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధాలయములో ఉన్నవి గనక దేవుని పరిశుద్ధాలయమునందు లేదా దేవుని ఇంటిలో మనకు క్రొత్త గీతము ఇవ్వబడునని దేవుని వాక్యం చెప్పుచున్నది. దేవుని పరిపూర్ణత సంఘమునందుంది. సంఘము ద్వారా మాత్రమే దేవుని నానా విధమైన జ్ఞానము బయలుపరచబడుచున్నది. ఎఫెసీ 1:23, 3:10. అందుచేతనే పరిశుద్ధాలయమునందు దేవుని పని ముగిసిన వెంటనే దేవుని మహిమ దిగివచ్చి దానిని నింపెను. నిర్గమకాండము 40వ అధ్యాయము 34 నుండి 38 వచనములు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో అనేక అద్భుతములు చూసిరి. మేఘము వారి ముందర నడుచుటను, ఎర్ర సముద్రము 2 పాయలై ఆరిన నేలను త్రోవ ఏర్పడుటను చూసిరి. కానీ సాక్ష్యం ఇచ్చిన ప్రజలు దేవుని మహిమ వారి మధ్యను నివసించుటను చూడలేదు. ఎప్పుడైతే పరిశుద్ధాలయపు పని ముగించబడినో అప్పుడు మాత్రమే దేవుని మహిమ దిగివచ్చి పరిశుద్ధాలయమును నింపి అక్కడ నివసించినది. ఆ దినము నుండి కెరూబుల మధ్య నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడెను. సంఖ్యాకాండము 7వ అధ్యాయం 90వ వచనం. దేవుని యొక్క నిజ బల సౌందర్యములు దేవుని పరిశుద్ధాలయములో మాత్రమే చూడగలం. అదే మనకు సంఘము. ఎందుచేతనగా దేవుడు ఇట్లు వాగ్దానం చేసెను, ఎక్కడ 2-3 చేరి నా నామమున ప్రార్థించెదరో వారి మధ్యలో నేను ఉందును. అందుచేతనే సాతాను చాలామందిలో ఆత్మీయ గురుడితనమును కలుగజేసి ఏదో ఒక కారణం చూపి విశ్వాసులు సహవాసమునకు దూరపరిచి దేవుని శక్తిని దేవుని మహిమను అనుభవించకుండా చేయుచున్నాడు. జనముల కుటుంబములారా, యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యం తీసుకొని ఆయన ఆలయంలోనికి రండి. 96వ కీర్తన 7-8 వచనములు. దేవునికి ఒక క్రొత్త గీతము పాడవలనను ఆశ నీకు ఉన్నయెడల నీవు దేవుని ఆవరణములోనికి వచ్చి పాడవలను. మరియు అక్కడ నీ కృతజ్ఞతార్పణలు, నీ స్తుతులు అర్పించవలను. ఈ క్రొత్త గీతము దేవుని ప్రజలందరూ కలిసి పాడవలను. మన హృదయములు దేవుని యందు ఐక్యపరుచుకొని స్తుతి పాటలు పాడిన యెడల అవి మరింత శ్రావ్యముగాను ఉత్తేజపరచునవిగాను ఉండును. ఈ కారణం చేత నీవు దేవుని ఇంటికి తప్పక రావలను. ఎవరైతే దేవునిచే నిజముగా ఆశీర్వదించబడిరో వారు దేవుణ్ణి ప్రేమించి దేవుని ప్రజల మధ్యలో దేవుని స్తుతించుటకు దేవుని మందిరమునకు వచ్చెదరు. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని అను మాటలను మహిమగల పరిశుద్ధ స్థలము అని కూడా అనువదించవచ్చును. పరిశుద్ధాలయములో నీ దేవుడైన యెహోవాను, నీ ప్రభువును ఆరాధించుము. దీని అర్థమేమనగా దేవుని మహిమగల పరిశుద్ధాలయమునందు అనగా దేవుని మందిరంలో మాత్రమే నీవు నిజముగా దేవుని ఆరాధించుట ఎట్లో తెలుసుకొనదవు. కొంతమంది తప్పులు వెదకడి వారుగా ఉందరు. వారు దేవుని ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ భవంతి బాగుగా లేదని, వాయిద్యములు సరిగా లేవని, తెరలు లేదా కర్టెన్స్ చాలా పాతగా ఉన్నవని ఏవో వ్యాఖ్యానములు చేదురు. వారు దేవుని మందిరంలో కూడా ఇటువంటి పాటనే పాడుదురు. అట్టివారుగా మనం ఎప్పుడూ ఉండకూడదు. మనము దేవుని పరిశుద్ధాలయంలోనికి వచ్చినప్పుడు మన ఆలోచనలన్నీ దేవునిపై ఉండవలను. మరియు ఆయన మన కొరకు ఏమి చేశానో, ఆయన ఏం మాట్లాడుచున్నాడు, ఏవి బయలుపరుచున్నాడు అని వాటిపై మన మనస్సు ఉండవలను. అప్పుడు నీవు దేవుని మహిమను చూసదువు. కనుక మానవుని తప్పిదముల గురించి ఆలోచించేవాడవుగా ఉండొద్దు. అలాగూ చేసిన యెడల నీ హృదయమునందు ఆత్మీయ గుడ్డితనం అలాగే ఉండును. ఎల్లప్పుడూ దేవుని సముఖమును దేవుని మహిమను చూచుటకు ప్రయత్నించుము.
దేవుని వాక్యమును గ్రహించున్నట్లుగా నీ హృదయమును తెరిచి ఉంచుము. ప్రైజ్ ద లార్డ్.